హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ ఒక చిన్న షాపింగ్ చూపిద్దామని వీడియో చేస్తున్నాను అనమాట. అదేంటంటే ఇది నేను యాక్చువల్గా నేను చేయలేదు, మా పాప చేసింది. నల్ల పూసలు రోల్డ్ గోల్డ్, అదే రోల్డ్ గోల్డ్ అంటారు కదా, 1 గ్రామ్ గోల్డ్ మీషోలో బుక్ చేసింది అనమాట. మమ్మీ ఎప్పుడు గోల్డ్ పెట్టుకుంటావు, రోల్డ్ గోల్డ్ పెట్టుకోవు నువ్వు అని అంటే, ఇంకా సరే తను బుక్ చేసింది కదా, అందుకని ఇంకా తీసుకున్నాను అనమాట. మొత్తం 180 రూపీస్, చాలా తక్కువ రేట్లు ఉన్నాయి. మొత్తం 4-5 రకాల దాకా వచ్చినాయి అనమాట. ఇదొకటి వచ్చింది ఇట్లాగా, చాలా వెయిట్లెస్గా ఉన్నాయి ఇవి. దీంట్లోనే మళ్ళీ చిన్న చిన్న జుమ్కీస్ కూడా వచ్చినాయి అనమాట. తక్కువకి వస్తుందని బుక్ చేసినట్లుంది పాప. బాగానే ఉన్నాయి జుమ్కీస్. నావి మామూలుగా ఈ మోడల్ గోల్డ్ అయితే ఇవి బాగున్నాయి. అలాగే ఇంకొక మోడల్ అండి, ఇది హార్ట్ షేప్ వచ్చిందనమాట. హార్ట్ షేప్ వచ్చింది ఇది. ఇలా లోపల పెయిర్ ఉన్నారు ఇందులో, ఇట్లా ఇస్తున్నట్టు బాగుంది. నాకు ఇదైతే బాగా నచ్చింది. నెక్ వరకు వస్తుందన్నమాట. ఐ థింక్ నచ్చినట్టుంది మీకు కూడాను. అట్లాగే ఇంకొక వెరైటీ అండి ఇది. ఇదిగోండి, చిన్న డైమండ్ లాగా ఉందన్నమాట. నేను ఇదే మోడల్ చేయించుకుందాం అనుకున్నాను. అయితే యాక్చువల్గా అది ఎందుకో అంటే హెవీ వేస్గా చేయించుకున్నాను కదా, ఇది అట్లా చేయించుకున్నాను అనమాట. నాకైతే ఇవి బాగా నచ్చినాయి, తను తీసుకుంది. అలాగే ఒక సింపుల్ లాకెట్ లాగా ఒకటి ఇచ్చారనమాట. ఇది కూడా బాగానే ఉంది. మొత్తం 4 రకాలు ఇచ్చారు. అలాగే ఈ జుంకీలు కూడా ఇచ్చారనమాట. ఈ మొత్తం సెట్ కూడాను 173 రూపీస్ అయినాయండి మీషోలో. నేను ముందు వీడియోస్ చేసేటప్పుడు ఇవి పెట్టుకుంటాను అనమాట. నేనైతే రోల్ గోల్డ్ అస్సలు ఎలా చేయను, ఇదే ఫస్ట్ టైం నేను చేయటం. మాది బందర్ అనమాట, అమ్మ వాళ్ళ ఊరు బందర్ అనమాట. మాకు చుట్టుపక్కల రోల్డ్ గోల్డ్ కవరింగ్ వర్క్ ఎక్కువ జరుగుతూ ఉంటుందండి. చాలా ఫ్యాక్టరీస్ కూడా ఉంటాయి అక్కడ. బందరు చిలకలపూడిలో చక్క షాప్స్ చాలా ఉంటాయి. ఈ రోల్డ్ గోల్డ్ కవరింగ్ అన్నీ కూడా చాలా తక్కువ రేటుకి వస్తాయి. అట్లాగే ఇంకో మొక్క కూడా తీసుకొచ్చానండి. అయితే పాయింటింగ్ చేసేసాను అనమాట. ఇదిగోండి, ఇది చిన్న మొక్క, మధు కామిని ప్లాంట్ అంట. ఫ్లవర్స్ బాగా స్మెల్ వస్తాయండి. మీషోలోనే బుక్ చేశాను. అయితే మొక్కలు అయితే బాగా బతుకుతాయండి. అందులో ఒక్కొక్కసారి చేంజ్ అయిపోతాయి మొక్కలు. ఈ మొక్క బదులు ఇంకో మొక్క పంపించేస్తారనమాట. ఇదైతే మధు కామిని ప్లాంట్ అనమాట. నేనైతే పాయింటింగ్ చేసేసాను. చక్కగా ఫ్రెష్గా వచ్చింది ప్లాంట్ అయితే మాత్రం. దీనికి 125 రూపీస్ పడిందనమాట. నేను వెంటనే తెచ్చిన వెంటనే కాసేపు మన వాతావరణానికి ఉంచేసి తర్వాత పాయింటింగ్ చేసేసానండి. అంటే చిన్న పాటలో పెట్టాను, మళ్ళీ రీపాయింటింగ్ చేస్తే కొంచెం సమ్మర్ వస్తుంది కదా, కొంచెం షెడ్ ఏరియాలో పెడదామని చెప్పి ఇట్లా పెట్టాను అనమాట. వాళ్ళైతే ఇంత మట్టిలోనే పెట్టి పంపించారు. సరే, కొంచెం పెద్ద కంటైనర్లో పెట్టి కొన్నాళ్ళు మన ఎయిర్కి అలవాటు చేసి తర్వాత ఎండలో బతుకుతుందండి. ఇది ఎండలో పెట్టేస్తాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? అట్లానే మళ్ళీ ఇంకొక ప్లాంట్ కూడా తీసుకున్నానండి. అదేను బ్రెజిలియన్ అనమాట. అన్ప్యాక్ చేసేసాను నేను. బాగా చెట్టు పరిస్థితి ఎలా ఉందంటే, ఈరోజు వచ్చింది ఇది కూడాను చాలా దారుణంగా ఉంది. దీనికి ఫ్లవర్స్ వస్తాయండి. ఇది దేవుడి దగ్గర అది పెడుతున్నారనమాట, వాటర్లో పెట్టి ఇలాగా మనీ ప్లాంట్ లాగాను బ్యాంబో లాగా పెడుతున్నారనమాట. సరే అని తీసుకొచ్చాను. వేళ్ళు కూడా ఉన్నాయండి బాగాను. అయితే దీన్ని మనం ఆల్రెడీ నా దగ్గర ఇలా స్క్వేర్ షేప్ బాల్ ఉందనమాట. ఇక దీంట్లో పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఇట్లా పెట్టేద్దాం అనుకుంటున్నాను. అంటే వాటర్లోనే ఉంచేటట్టు అనమాట. మన దగ్గర స్టోన్స్ ఉన్నాయి కదా, ఈ స్టోన్స్ వేసేసి పెట్టేస్తాను. ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, చక్కగా పెట్టేసాను అనమాట. వాటరింగ్ అనేది ట్వైస్ వాటర్ డే బై డే మారుస్తాను. వాటరింగ్ కూడాను మనం ఇట్లాగా పైనుంచి పోయాలండి, వుడ్ మొత్తం తడిచేటట్టు. మార్నింగ్ టైం ఎండ్ వస్తే సరిపోయిద్ది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా ఉండమాకండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది ఒక కార్నర్ అనమాట. ఇది ఒక కిటికీ అనమాట. ఈ కిటికీలో
ఇట్లా డెకరేషన్ చేశాను. ఆడ తిప్పి చూపిస్తాను మీకు మొత్తం కూడాను. ఫ్రెండ్స్ ఇదైతే స్నేక్ ప్లాంట్ అండి. దాని పక్కన చిన్న చిన్న పెన్సిల్ క్యాక్టస్, అట్లాగే ఇప్పుడు మనం పాయింటింగ్ చేసిన బ్రెజిలియన్ వుడ్ ప్లాంట్, అట్లాగే చిన్న క్యాక్టస్, ఫుట్బాల్ క్యాక్టస్ ప్లాంట్ అనమాట. ఇది వచ్చేటప్పటికి స్నేక్ ప్లాంట్ అగైన్ అటు సైడు, అట్లాగే ఈ మధ్యలో బుద్ధుడి బొమ్మ అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్.